క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం వినబోతా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అని ఒక హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది ప్రతి విశ్వాసికి చాలా అవసరమని మనం ఎరుగుదాం. యేసుక్రీస్తు కూడా ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన నేర్పించాడు, ప్రార్థన చేయమని కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఈ దినాల్లో ఏదైతే ప్రభువు చెప్పాడో దానిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నామనేది మనం గమనించాలి. ఈ దినాల్లో వాక్యాన్ని ఎక్కువ చదివే వాళ్ళు ఉన్నాం, వాక్యం దగ్గర గంటల తరబడి చదివే వాళ్ళు ఉన్నాం, వర్తమానాలు సిద్ధం చేసుకోవటానికి గంటల తరబడి ఆయా పుస్తకాలు చదివేవాళ్ళుగా ఉన్నాం. కానీ గంటల తరబడి వాక్యాన్ని చదువుతున్నాం, కానీ ప్రార్థన అనేది చాలా తక్కువ చేస్తూ ఉన్నాం. కేవలం 5-10 నిమిషాల్లో నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లలను కాపాడు, నా అవసరాలు తీర్చని ప్రార్థన చేయటమే తప్ప ప్రభు చెప్పినట్టుగా మనుషులందరి కొరకు ప్రతి విశ్వాసి ప్రార్థించాల్సిన భారం మన మీద ఉంది కదా. కానీ ఈ దినాల్లో చాలామంది గంటల తరబడి ప్రభుతో ప్రార్థన చేయటానికి అంత సమయాన్ని కూడా ఇయలేకపోతున్నాం. ముక్కుబడి ప్రార్థనలు అయిపోయినాయి. అందుచేతనే 5 వేళ్ళు మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు 5 వేళ్ళు ఒక్కొక్క వేలు ఒక్కొక్క పరిస్థితి కొరకు మనం ప్రార్థించినప్పుడు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి వీలు కలుగుతూ ఉంది. ఎంతసేపు అయినా సరిపోదు కదా ఈ అంశాలన్నీ మనం పెట్టుకుంటే. ఎక్కువసేపు ప్రభు సన్నిధిలో గడపటానికి ఈ 5 వేళ ప్రార్థన ఉపయోగపడుతుంది. అంటే కేవలం ఇన్ని గంటలు ప్రార్థన చేశాను అనటం కోసం కాదు, కానీ ఈ 5 వేళ్ళు లేక 5 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం అనేది, వీటన్నిటి కొరకు ప్రార్థించటం అనేది మన బాధ్యత అనేది మనం గుర్తెరగాలి. ఒక్కొక్క వేలును మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా బొటన వేలు, థమ్ ఫింగర్. ఇది మనకి బాగా దగ్గరగా ఉన్న వేలు కాబట్టి ఈ వేలు మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మన దగ్గర బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు వారందరి కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, ఎవడినను తన కుటుంబీకులను సంరక్షించకపోయిన వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడగునన్నాడు. ఈ దినాల్లో ఎందరో మన కుటుంబాల్లో రక్షణ లేని వారు లేరా? అపోస్తులుడైన పౌలే రోమాపత్రిక 9వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో చూస్తున్నప్పుడు నా హృదయంలో ఎంతో వేదన ఉందన్నాడు కదా, నా రక్త సంబంధికులకు రోషం పుట్టించన్నాడు కదా, వారిని సంపాదించుకోవాలన్నాడు. కాబట్టి పౌలే తన ఇంటి వారందరి కొరకు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగూ మనమందరం కూడా మన దగ్గర బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు ప్రార్థించడం అనేది మనం నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు చూపుడు వేలు, ఇది ఇండెక్స్ ఫింగర్ అంటాం కదండి. ఇది మనం చూస్తున్నప్పుడు సువార్థికుల కొరకు, సండే స్కూల్ టీచర్స్ కొరకు, ఉపాధ్యాయుల కొరకు మనం ప్రార్థించడం మన జీవితానికి ఆశీర్వాదం. ఎందుకు సువార్థికుల కొరకు ప్రార్థన చేయాలి? సువార్థికులే మన కొరకు ప్రార్థించాలి కదా అని అంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో పేతురు, యోహానులు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆటంకపరచబడుతూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో అక్కడున్న తోటి శిష్యులు, విశ్వాసులు అనబడిన వారు, ప్రభువా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యాన్ని బోధించినట్లుగా వారిని బలపరచు అని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతేకాకుండా అపోస్తులుడైన పౌలు కూడా ఆశించింది ఏంటంటే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి కొరకు మనం ఎంతైనా వారి కొరకు ప్రార్థించడం అనేది అది మనకు మంచిది. మూడవదిగా చూస్తే మధ్య వేలు, మిడిల్ ఫింగర్. ఇది ఉన్న వేళ్ళన్నిటికన్నా ఎత్తైన వేలు కాబట్టి ఈ వేలు మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించడం అనేది మనం నేర్చుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు కదా, మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తమై
మనుషులందరి కొరకు, అంతేకాకుండా కదా, రాజుల కొరకు, అధికారుల కొరకు, వీరందరి కొరకు ప్రార్థించడం అనేది అదొక మనకి హెచ్చరిక, బాధ్యతగా పౌలు జ్ఞాపకం చేశాడు. ప్రత్యేకించి ఈ దినాల్లో మన ప్రభుత్వాల కొరకు ప్రార్థించడం అనేది అది మనకెంతైనా అవసరం. ఎందుకంటే నేటి దినాల్లో మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. సువార్తను ప్రకటించలేని పరిస్థితులు ఉండగా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి సువార్తకు ఆటంకం కలిగిస్తున్న సమయాల్లో మరింత ఎక్కువగా ఈ నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించడం అవసరమని గుర్తు చేసుకోవాలి. తర్వాత ఇది ఉంగరపు వేలు, రింగ్ ఫింగర్ కదా. ఈ వేలు మనం చూస్తున్నప్పుడు ఇది అన్ని వేళల్లో చాలా బలహీనమైన వేలు. కాబట్టి బలహీనుల కొరకు, రోగుల కొరకు, హాస్పిటల్లో బాధల్లో ఉన్నవారి కొరకు మనం ప్రార్థించడం అనేది అవసరం. ఉదయాన్నే లేచింది మొదలు అందరూ ప్రార్థించమని కోరుతున్నారు కదా. హాస్పిటల్లో ఉన్నాం, ఆపరేషన్ నుండి ఇబ్బందుల్లో ఉన్నాం, ఇంతమంది ప్రార్థిస్తున్నప్పుడు మనం వారికి ఏ విధంగా సహాయపడలేకపోయినా యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఎవరైనాను రోగి అయినప్పుడు సంఘ పెద్దలు పిలిపించాలి, వారు అతని కొరకు ప్రార్థన చేయాలి. నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ఈ వేలు బలహీనమైన వారి కొరకు ప్రార్థించడం అనేది మనం నేర్చుకోవాలి. చిటికెన వేలు, పింకీ ఫింగర్ లేక లిటిల్ ఫింగర్, ఈ వేలు మనం చూస్తున్నప్పుడు ఇది నీ కొరకు గుర్తుగా చూసుకోవాలి. ఎందుకంటే మనం అందరికన్నా అల్పులమే కదా. దావీదే అన్నాడు, నేను మిన్నలిని అన్నాడు కదా. కాబట్టి మనం అల్పులు మన సంగతి గుర్తెరిగి మన జీవిత కాలం కూడా అల్పమైనదని ఎరిగి మన జీవితంలో దేవునికి విరోధమైన వాటిని ఏమైనా ఉంటే వాటి కొరకు మనం ప్రార్థించాలి. 139వ కీర్తనలో భక్తుడైన దావీదు కూడా అదే ప్రార్థన చేశాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో నన్ను చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు అని ప్రార్థన చేశాడు. అవును కదా. మనం ఎంతటి వాళ్ళమైనా శరీరంతో ఉన్నాం, బలహీన స్వభావాలతో ఉన్నాం. కాబట్టి దేవునికి విరోధమైన ఆయాసకరమైన మార్గాలు ఉన్నాయేమని అనుదినము పరీక్షించుకొని మన కొరకు మనమే ప్రార్థించాలి. ఇది ప్రభు మనకు నేర్పిస్తున్న మాట. అంతేకాకుండా ఈ అంశాలన్నీ కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏదో మన యొక్క లాభం కొరకు, ఘనత కొరకు, మన యొక్క ఆశల కొరకు కాకుండా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లుగా దేవునికి ఏది ఇష్టమో అది అడిగినప్పుడు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయనకి ఇష్టమైనది అడిగితే ఇస్తాడు తప్ప మనం అవసరాల కొరకు లేక యాకోబు పత్రికలో రాసినట్లుగా మన ఘనత కొరకు ప్రార్థిస్తే ప్రభు ఇయ్యకపోవచ్చు. కాబట్టి దేవునికి ఇష్టమైన దాన్ని అడిగినప్పుడు ప్రభు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా యాకోబు పత్రికలో కూడా అన్నాడు కదా, ఏమాత్రము సందేహింపక అడగమన్నాడు. అంటే ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం విశ్వాసముతో అడగాలి. కానీ జరుగుద్దో లేదో, అవుద్దో లేదో, ఏమైపోద్దో ఇలాంటి అనుమానంతో అడిగినప్పుడు దానికి తగిన సమాధానాన్ని కూడా మనం ప్రభు దగ్గర నుంచి పొందుకోలేం. మన విశ్వాసముతో అడగాలి. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రభు మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరం కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి అందరి కొరకు ప్రార్థించి మన కొరకు కూడా ప్రార్థించి మన ప్రార్థన జీవితంలో అత్యధికంగా అభివృద్ధి పొందుదాం. ప్రార్థనలో పోరాడి ప్రభు యొక్క శక్తిని మనం పొందుదాం. అట్లాంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.